లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను మీ సత్య. ఈరోజు మనం సెంట్రల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి, ఇది బిజినెస్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది, అలాగే ఈ బడ్జెట్ తెలుగు స్టేట్లలో ఎలాంటి యూజెస్ ఉన్నాయి, అంటే తెలుగు స్టేట్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది, దీనివల్ల బిజినెస్లలో ఎట్లా పెట్టుబడులు పెట్టవచ్చు, దీని గురించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనాలిసిస్ ప్రభు గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సరే, ఇప్పుడు సెంట్రల్ రేపు బడ్జెట్ ప్రవేశపెడుతుంది కదా, అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే బిజినెస్కి ఎలాంటి ఉపయోగాలు ఉండొచ్చు అంటారు యాజ్ ఇన్వెస్టర్గా? అంటే ఇప్పుడు 1 year నుంచి బాగా ఇబ్బంది పడుతుంది మార్కెట్, బాగా ఇబ్బంది పడుతుంది. లాస్ట్ ఇయర్ తీసుకుంటే లార్జ్ క్యాప్ 9% ఇచ్చింది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పడిపోయినాయి 70-80% విపరీతంగా. యాక్చువల్గా ఒక నానుడు ఏంటంటే, ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ, 30% స్లాబ్లో ఉన్నవాళ్ళు 40% ట్యాక్స్ కడుతున్నారని. అంటే ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు 42 లక్షలు కట్టాలి. ఎవరికైనా పీదా? ఏ కంట్రీలో ఉంది ట్యాక్స్ ఇంత? కొన్ని ట్యాక్స్ లేని కంట్రీస్ ఉన్నాయి కదా, 0 ట్యాక్స్. సంపాదించిన దాని మీద, ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ లేదు. మనకి లాస్ట్ బడ్జెట్లో ప్రాఫిట్స్ మీద 10% నుంచి 12.5% లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ 15% నుంచి 20% చేశారు. ఎస్టీటీని 0.00125ని 0.10 పెంచారు. మరి ఇబ్బంది పడదా? ఎఫ్ఐఎస్ కంటిన్యూగా వాళ్ళు కార్పొరేట్ 2019లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు 30% నుంచి 20%. అప్పుడు బాగా పెరిగింది మార్కెట్. సో ఇన్ని ట్యాక్సులు, అందరి ఫీలింగు ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ, ఎందుకు అంత పిండాలి ట్యాక్స్లు? 42% అంటే సామాన్యం కాదు కదండి. 42% అంటే 50% పే చేయాలా? ఏ కంట్రీలో లేదు కదా. జిఎస్టీ అంటారు, సెస్ అంటారు, అదంటారు, ఇదంటారు, అన్ని ట్యాక్స్లు కలుపుకుంటే 42% పడుతుంది. సో ఆ ఒపీనియన్ అందరిలో వచ్చింది. అందుకని హెచ్ఎన్ఐ క్లయింట్స్ అందరూ కుదిరితే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు బయటికి రావాలి, ఎఫ్ఐఐస్ వెనక్కి రావాలి. కన్సిస్టెంట్గా 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు కన్సిస్టెంట్గా 1.5-2 years తీసుకుంటే ఎఫ్ఐఐస్ అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళని ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టున్నావు. ఎందుకు? రిటైల్ పీపుల్ మనకు సపోర్ట్ ఉన్నారు. 30,000+ ఎవ్రీ మంత్ ఎస్ఐపీలు అవుతున్నాయి. సరే, కొత్త ఇన్వెస్టర్లకి అంటే సెంట్రల్ బడ్జెట్ కొత్త ఇన్వెస్టర్లకు బెస్ట్ ఉంటుంది అంటారా, లేదంటే పాత అంటే ముందున్న బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇన్వెస్టర్లకి బెస్ట్ ఉంటుంది అంటారా? వెల్కమ్ టు ద పాయింట్. అట్లానే వస్తాం. అంటే ఎస్ఐపీలు పెరుగుతున్నాయి, రిటైల్ పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి మాకు ఎఫ్ఐఎస్ అవసరం లేదనుకొని వాళ్ళని పట్టించుకోవాలా. వాళ్ళకి పిలిచి వాళ్ళకి కావాల్సింది ఏం కావాలో వాళ్ళని చర్చలు చేసి దానికి ఇస్తే వరదలే పొంగుద్ది. వరదలు ఎట్లా వస్తాయి? డబ్బులు కూడా వరదలాగా వస్తాయి. అప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఎక్కువ, లార్జ్ క్యాప్ కొంటారు అందరూ, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కొంటారు. 70% పడిందంటే ₹1,00,000 పెడితే 70,000 తగ్గిందంటే 30,000, ఎంత బాధ అనిపిస్తుంది. సో అందుకనే సీతారామన్ గారు కూడా రీసెంట్గా 15 days బ్యాక్ బయటకు వచ్చి రిటైల్ వాళ్ళు ఆపాల్సిన పని లేదు, మీరు కొనండి అని చెప్పారంటే గవర్నమెంట్కి ఒక కన్సర్న్ ఉంది. సో డెఫినెట్గా ఈ బడ్జెట్లో ఇన్వెస్టర్స్కి బూస్ట్ ఇవ్వచ్చు. ఎయిదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ, ఎస్టీటీ కానీ. ఎస్టీటీ 0.00125ని 0.10 పెంచారు. ఎస్టీటీని తీసేయటమా, లేకపోతే ఎఫ్ఐఎస్కి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడమా? ఇట్లాంటివి సమస్య లేదు, ఏదో ఒకటి చేస్తారు. కన్సర్న్ ఉంది కాబట్టి 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మార్కెట్ పడినప్పుడు బయటకు వచ్చామా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చారంటే కన్సర్న్ ఉంది కదా. సో డెఫినెట్గా అందుకని ఈసారి ఇన్వెస్టర్స్కి అందరికీ పెద్ద ఆశ ఉంది. సో డెఫినెట్గా ఈసారి ఆమె ఎవరిని నిరాశపరచదు, మంచి బూస్ట్ ఇస్తుంది ఈసారి మార్కెట్కి. అందుట్లో ఇబ్బంది పడుతుంది. ఓన్లీ క్రయింగ్ బేబీ విల్ గెట్ ద చాక్లెట్. ఏడ్చే పిల్లకే కదా మనం చాక్లెట్ ఇచ్చేది, మామూలుగా అయితే ఇవ్వం కదా. సో ఇప్పుడు మార్కెట్ ఇబ్బంది పడుతుంది కాబట్టి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఈసారి మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉందనేది అందరి ఎక్స్పెక్టేషన్. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా ఉందనుకోండి, మార్కెట్ విల్ రన్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే లాస్ట్ టైం అక్టోబర్ కంటే ముందు అనుకుంటా న్యూస్ వచ్చినప్పుడు 1000 points పెరిగింది. పాకిస్తాన్ వార్ తగ్గినప్పుడు, వార్ ఆగిపోయింది అన్నప్పుడు
ఆ రోజు కూడా పెరిగింది. సో రేపు కూడా అంతే కావచ్చు. బూస్ట్ ఇస్తే మటుకు ఆ రోజు క్లోజింగ్ 1000 పాయింట్స్ ఉండొచ్చు. ప్లస్ నెక్స్ట్ 3 days నిజంగా అది స్ట్రెంగ్త్ అని ఉంటే 1500 పాయింట్స్ దాకా రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో అంత బూస్ట్ ఉంది, ఎందుకంటే అంత ఇదైపోయారు జనాలు. ఇప్పుడు గనక బడ్జెట్ గనక సపోర్ట్ చేయకుండా ఉందంటే డ్రాస్టిక్గా పడే ఛాన్సులు కూడా ఉన్నాయి. అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పెరుగుతాయి. మార్కెట్ ఇబ్బంది పడుతుందంటే 21,000కి వచ్చింది అనుకోండి, సో డెఫినెట్గా అప్పుడు ఈ మెటల్స్ పెరుగుతాయి. ఓకే. సో ఎవరైనా అంటే బడ్జెట్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. ఓకే. సో బడ్జెట్ అందుకే అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఏమి ఇస్తుందామా, ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరిని శాంతపరుస్తుంది, సో ఎవరికి బూస్ట్ ఇస్తారు. ఇన్వెస్టర్స్కి బూస్ట్ ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇచ్చి తీరాలి. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలు చేశారు. 12 లక్షల శాలరీస్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓకే. దాన్ని 15 lakhs చేయమని. యాక్చువల్గా అయితే 20 lakhs ప్రపోజల్, 20 lakhs వరకు ఐటీ ఉండకూడదని మన కండిషన్ ప్రకారం చూస్తే. కాకపోతే ఈసారి రికమెండేషన్ 15 దాకా ఉంది. 15 వరకు ఇచ్చారనుకోండి, అది ప్లస్ పాయింటే. సో ఇవన్నీ బడ్జెట్లో చేస్తే డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి బూస్ట్ అవుద్ది, మార్కెట్ మంచి పరిగెత్తే అవకాశాలు ఉన్నాయి. అందరూ ఇన్వెస్టర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఎక్కువ మంది అందరూ కూడా కాల్ ఆప్షన్స్లో ఉన్నారు. మార్కెట్ పెరుగుద్ది, ఏదైనా ఇస్తారనే ఉద్దేశంతోనే పుట్లో లేరు, షార్ట్స్లో లేరు, బయింగ్లో ఉన్నారు, కాల్ ఆప్షన్స్లో ఉన్నారు, హెవీగా ఉన్నారు అది కూడా. సో డెఫినెట్గా రేపు మనకి మార్నింగ్ 11:30కి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఆ క్లారిటీ వచ్చిన మార్కెట్ పెరగచ్చు అనేది అనుకుంటున్నాం. సో లెట్ us వెయిట్ అండ్ సీ ఏమవుతుంది అనేది. ఆమె నిజంగా బూస్ట్ ఇచ్చిందా, ఇట్ గ్రో లైక్ ఎనీథింగ్, ఎవ్రీవన్ విల్ హ్యాపీ. లేదంటే డ్రాస్టికలీ ఇట్ ఫాల్స్, గోల్డ్ సిల్వర్ పెట్టుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ సార్, మీ టైం మాకు ఇచ్చినందుకు. ఇంకా రేపు ఆ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ తర్వాత దీనిపైన మళ్ళీ మనం చర్చకు కూర్చుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.